ఆర్కేపురం డివిజన్లోని గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగురంగుల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. శ్యామల శైలజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ శోభను మరింత పెంచారు. హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో సంక్రాంతి వేడుకల సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. శ్యామల శైలజారెడ్డి ఆధ్వర్యంలో పటేల్ సునీతారెడ్డి, అరవింద్ శర్మ, ఉర్మిలారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 100 మందికి పైగా మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో అద్భుతమైన ముగ్గులను వేసిన మహిళలను ఎంపిక చేసి మొదటి, రెండవ, మూడవ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమం కాలనీ మహిళల్లో పండుగ ఆనందాన్ని రెట్టింపు పెంచింది. మీ పేరు మేడం? వల్లి శర్మ. చెప్పండి మేడం, అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఇలా పార్టిసిపేట్ చేస్తారా? పార్టిసిపేట్ చేయనండి. నేను ఈ కాలనీలో ఫస్ట్ మహిళని, మా ఇల్లు ఫస్ట్ ఇల్లు. ఓకే, సూపర్. చేసేదాన్ని ఒకప్పుడు. అప్పుడు సపోర్ట్ ఫుల్ శైలజ ఆంటీ మాకు. ఇప్పుడు నేను కొద్దిగా డౌన్ అయ్యాను. ఏదైనా సరే శైలజ ఆంటీ అడుగుజాడల్లో మేమంతా నడుస్తాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే. అండ్ ఎవరి దగ్గర విన్నా మీ పేరు అయితే వినిపిస్తుంది మేడం, శైలజ మేడం, శైలజ మేడం. చేసింది కూడా ఆవిడే అండి. ఇలా మహిళలందరికీ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళందరికీ మళ్ళీ గుర్తు చేయడం అనేది చాలా చాలా అద్భుతం మేడం. అండ్ మీ మాటల్లో ఒకసారి చెప్పండి మేడం, అసలు ఎందుకు ఇలా ఆర్గనైజ్ చేయడానికి గల కారణం ఏంటి? ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా మీరు చేస్తున్నారు? 5 న్యూస్కు సంక్రాంతి శుభాకాంక్షలమ్మ. నా పేరు చామల శైలజారెడ్డి గారు. నేను 26 ఇయర్స్ నుంచి ఇదే గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటున్నాను. మా మహిళలందరినీ ఎంకరేజ్ చేయటం ఒక్కదాన్నే కాదు నాన్న, మా కాలనీ ప్రతి మహిళకు పార్టిసిపేట్ చేయటం, ప్రతి ప్రోగ్రాంలో ముందుంటారు. బతుకమ్మలు అయితే నాన్న అమ్మవారే కానీ, బతుకమ్మలే కానీ, బోనాలే కానీ, అంటే నా వెనకాల నా మహిళలే నా బలం, నా శక్తి. వాళ్ళ అండదండలు లేని నేను కూడా ఇంత సీనియర్గా రాలేకపోదును. ఒక డివిజనే కానీ, ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా కొంచెం సీనియర్గా పోయినా నాన్న. మొదటి నుంచి కూడా నేను పొలిటికల్గా ఉన్నా. నా కాలనీ మహిళలే నా శక్తులు నాన్న, నా బలం వాళ్ళే. అవును నాన్న. వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న ఒక 5-6 మాత్రం మొదటి నుంచి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వల్లి శర్మ తను ఫస్ట్ నుంచి తను చేసిందన్న, తర్వాత మేము వచ్చాం. అండ్ ఇంకొకటి మేడం, అంటే ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం? 15 ఇయర్స్ నుంచి. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారా? అద్భుతం మేడం. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. కాకపోతే కొంచెం ఇంకా తర్వాత ఎన్ని కాంట్రావర్సీ తర్వాత చెప్తా కన్నా, ఇప్పుడు మాత్రం ఇదంతా వీళ్ళ సహాయ సహకారాలతోటి ఇంత అద్భుతంగా జరిగింది నాన్న. మీ అందరికి కూడా తెలుస్తున్నది, చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది మేడం. వెనక వాళ్ళందరూ ఉన్నారు నాన్న. అదే చెప్తున్నాను కదా మేడం, ఇప్పుడు వీళ్ళందరూ నోటి మాట విన్నా కూడా శైలజారెడ్డి మేడం అనే వస్తున్నారు కదా. నా కష్టం వెనక వాళ్ళు ఉంటేనే నేను ముందుకు వచ్చిన నాన్న. వాళ్ళు లేని, వాళ్ళ బలం లేదు, నేను ముందుకు రాలేను కదా. అదే ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. నా కాలనీ మహిళలే నాకు శక్తులు. ఐక్యమత్యంతో వెళ్తాం. నా మాట కాదనకుండా ఐక్యమత్యంగా కుడి భుజం లాగా ఉన్నారు నాన్న. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు సంక్రాంతి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ ఇక్కడ కాలనీ వాసుల సందర్భంగా కానీ ఎలా నిర్వహిస్తారు ఇప్పుడు సంక్రాంతికి? అండ్ ఇప్పుడు అంటే ముగ్గుల పోటీలు వేశారు కదా ఇప్పుడు, అండ్ సంక్రాంతి 3 రోజుల పండుగ కదా, అప్పుడు ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తారా? మీరు ఏమైనా నిర్వహిస్తారా? అంటే 3 days భోగి మంటలు వేయడం అలా. యాక్చువల్గా అయితే ఈ 3 days ఎక్కువ మంది ఊర్లోకి వెళ్ళిపోతారు. అందుకని ఎవరి ఇళ్ళలో వాళ్ళు అప్పచ్చులు చేసుకోవడం, అరసలు చేసుకోవడము, గాలిపటాలు ఎగరేసుకోవడం. అందుకే ముందుగానే నిర్వహిస్తున్నాను. గాలిపటాలు మటుకు బాగా ఎగరేసుకుంటాము. ఎవరి ఇళ్ళలో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తాము. తర్వాత అందరూ ఒక పండుగ రోజు కలుసుకొని చేసుకున్న అన్ని కూర్చొని తింటాం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇలా మహిళలకు వాళ్ళు గుర్తు చేసుకునే వాళ్ళకి ఎంతో ఇష్టమైన ముగ్గుల పోటీలు ఇవి. వాళ్ళ కోసం నిర్వహించి వాళ్ళకి ఎంత ఉత్సాహం, వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచి వాళ్ళకి ఇలా ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం మేడం. 26 జనవరికి కూడా మేము గేమ్స్ అవన్నీ పెడతాము. 26 జనవరి రోజు ఈవినింగ్, మార్నింగ్ జెండా వందనం ఉంటుంది, ఈవినింగ్ మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్రైజెస్ అవన్నీ. 26 జనవరికి కూడా బాగా చేస్తాం.